ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు గత 2-3 రోజుల నుంచి కూడా గిరిజన ప్రాంత ప్రజలు అంటే అరకు, పాడేరు ఈ కొండ ప్రాంతాల్లో బతికే ప్రజల కోసం అక్కడికి వెళ్ళి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ నాయకుడు అలా చేయడం? ప్రజానాయకుడు అంటే ప్రజల్లోకి వెళ్ళి వచ్చిన నాయకుడు అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే గాను అసలు రాజకీయ నాయకులు ఎలా ఉండాలనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. చాలామంది ఇంతమంది డిఫరెంట్ రాజకీయాలు అంటే ఎలక్షన్స్ అప్పుడు ప్రజల్లోకి రావడం, తర్వాత ఇంట్లో పోయి పడుకోవడం, వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళు అంతా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఎనీ టైం నేను ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసమే సేవ చేస్తా అనే ఉద్దేశంలో అతను బయటకు వచ్చి గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసులు ఉండే నివాస ప్రాంతాల్లో, లేకుంటే కొండ ప్రాంతాల్లో, లోయల్లో, అడవుల్లో పోయి ఆయన తిరగాల్సిన అవసరం ఏముంది, ప్రజల కోసం సేవ చేయాలనుకున్నాడు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం నేనున్నా అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక మోటివ్ తోటి పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్ళడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు అడవి గిరిజన ప్రాంతాల్లోకి నడుచుకొని వెళ్ళి అక్కడ అభివృద్ధి పనులు చేయడమే ఒక ఎత్తనంటే, ఒక రాత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తన నాయకులందరినీ కూడా అడవిలో పడుకోబెట్టాడు. అక్కడ పేద ప్రజలు ఎవరైతే చీకట్లో బతుకుతున్నారో వాళ్ళతో పాటు వీళ్ళు బస చేశారు. ఎలా అనిపిస్తుందన్న ఇటువంటి రాజకీయ నాయకుడు విధి విధానాలు, ఆయన వ్యవహార శైలి అనేది? అతను రాజకీయాలు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు, ఎంతవరకైనా పోరాడతా, ఎంతవరకైనా చేస్తా అని చెప్పి, ప్రజల కోసం నా చివరి రక్తపొట్టు వరకు పోరాడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అతను చెప్పిన మాట మీద ఏదో గెలిచాను కదా అని ఇంట్లో కూర్చోకుండా, తను ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కారు మబ్బుల్లో కానీ కారు చీకట్లో అయినా ఎక్కడికైనా వెళ్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, ప్రజలకు కావాల్సింది ఇస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశంలో ఏ సమస్యనైనా సరే అతని వద్దకు వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించే వరకు వెళ్తూ ఉన్నాడు. అతను క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా అవసరమైతే ఇంటిమేషన్స్ ఇస్తూ, వాళ్ళకు సూచనలు చేస్తూ, ఇన్ని చేస్తూ కూడా మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్తూ ప్రజల కోసం సేవ చేస్తూ చాలా ఫేమస్. అంటే నువ్వు ఒకప్పుడు రాజకీయ నాయకులు భయపడేవాళ్ళు, అడవుల్లో కానీ ఈ ప్రాంతాల్లో నక్సలైట్ ప్రాంతం అది అని చెప్పేసి వెళ్ళకుండా బాంబ్ బ్లాస్టులు కానీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వెళ్ళడానికే భయపడేవాళ్ళు. డే టైంలో వెళ్ళి డే టైంలో రావడానికే ఎందుకు మేము రిస్క్ చేయాలని చాలా సంఘటనలు జరిగినాయి. అంతకుముందు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. కొంతమంది రాజకీయ నాయకులు మరణించడం, అక్కడ బాంబ్ బ్లాస్టులు కావడం, ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. చాలా తక్కువ మంది వెళ్తుంటారు. అందులో ఈ పవన్ కళ్యాణ్ గారు ఉండడం చాలా గ్రేట్. అన్న, పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో ఉండడం భాగంగా తన చిన్న కుమారుడు సింగపూర్లో చదువుకుంటుంటే అగ్ని ప్రమాదంలో తనకి కాళ్ళు చేతులు కాలిపోయినాయని చెప్పి కొన్ని న్యూస్ అనేది వైరల్ అవుతుంది. కానీ అక్కడికి ఈ పర్యటన ఆపుకొని అక్కడికి వెళ్ళడం మానేసి, నేను ఈ పర్యటన పూర్తి చేసిన తర్వాత, వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత, అభివృద్ధి పనులు అయిన తర్వాత వెళ్తానన్నారు. ఎలా అనిపిస్తుందన్న ఈ విధానం అనేది? అంటే రాజకీయ నాయకుడు కుటుంబం కంటే కూడా సమాజం ఎక్కువ అనే ఫీలింగ్ అనిపిస్తుందా మీకు? ఇటువంటి నాయకుడికి ఓటేసినందుకు మీకేమనిపిస్తుంది? ప్రజానాయకుడు అంటే ప్రజల కోసం పనిచేస్తానని ఏదైతే మాట ఇచ్చిందో తన మాట తప్పకుండా తాను ఇంట్లో సమస్యలను కూడా అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చో, సమాచారం ఏమి ఇచ్చారో ఏం మాట్లాడారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా అక్కడ ఉండే హాస్పిటల్ సిబ్బందితో వాళ్ళకి ఏం చర్యలు తీసుకోవాలో బాబు కోసం క్షేమ విషయాలు ఆ సూచనలు చేస్తూనే అతనికి అక్కడ బాబుకు కావాల్సిన వైద్య ఏర్పాట్లు కానీ ఇంకోటి కానీ చేయమని చెప్తూనే తను వెళ్లకుండా ఈ ప్రజలకు కావాల్సిన సమస్యలను పరిష్కరించి అతనుకున్న చిన్న బాబులు లాంటి పిల్లలు ఇక్కడ కూడా ఆదివాసీల్లో కానీ ఈ గిరిజన తండాల్లో కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది పిల్లలు ఉంటారని తను ఆ బాధను అర్థం చేసుకొని ఈ ప్రజలు కూడా నా ప్రజలే అనే ఉద్దేశంలో అతని కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రజల సేవ చేసుకుంటూ ఆ రాత్రిలో ఉండడం, తెల్లారి ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ వేరే వాళ్ళు అయితే అడావుడిగా ఈ సమస్యలన్నీ వదిలేసేసి హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇతను ఉండడం అనేది చాలా గ్రేట్. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ దొరకడం మన ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప వరం. ఫ్యూచర్లో ఇలాంటి నాయకుడిని చూస్తామో లేదో కూడా చెప్పలేం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి కానీ విధి విధానాలు, గతంలో ఎన్నో సమస్యలు చెప్పారు, ఈరోజు పరిష్కారం చేస్తున్నారంటారా? అంటే ఆయన రాజకీయాల్లో కొత్త విధానాలను చూపించగలుగుతున్నారా? రాజకీయాల్లో ఒక ఎన్టీఆర్ గారే ఒక చెరగని ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ముద్ర వేయగలుగుతున్నారు. చాలా సంతోషకరం.